రాముల్ నాయక్ను గతంలో మాజీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అని అనుకున్నారు. మొన్నటి వరకు కూడా మాజీ ఉన్న ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ అనుకున్నారు. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంత కష్టపడరు, ఇంతమంది ఓటర్లతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము భవిష్యత్తులో రాముల్ నాయక్ ఏ పదవిలో చూడబోతున్నాం, మేము ఏం చెప్తారు? ఇప్పుడు నేను 48-50 నియోజకవర్గాలు తిరిగితే అందులో 46 నియోజకవర్గాలు గెలిచినాం. నాకు పార్టీ హైకమాండ్ మాట ఇచ్చింది, మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అది తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. నేను ఎమ్మెల్సీ పదవి లేక నేను ఉంటాను, ప్రజలను చేస్తాను. తప్పకుండా వాళ్ళు నన్ను గుర్తిస్తారు. నేను పదవి ఉన్నా లేకపోయినా పార్టీ నిడవలే కదా, నాకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు గురించి చేసిన, హైకమాండ్ ఆదేశాలను చేసిన. నా పార్టీ పూర్తి నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, మంత్రుల మీద నమ్మకం ఉంది. నా సహచరులే మంత్రులు 2.5 సంవత్సరాలు ఎవరు ఇడిచిపెట్టి రాడు. ఎమ్మెల్సీ పదవి అంటే సర్పంచ్ పదవిని ఇడవరు. నేను ఎమ్మెల్సీ పదవిని ఇడిచిపెట్టినా, అవినీతికి వ్యతిరేకించి కొట్లాడినా, ఆయనను ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన, ఆయనను ముఖ్యమంత్రి దించడానికి ప్రధాన పాత్ర పోషించాను. రాత్రింబగలు తిరిగిన ఆ కుటుంబానికి ఇంకోసారి జైలు పంపించాలి అనే ఉద్దేశంతో తప్పకుండా నేను వాళ్ళ వెంబడి పడతాను. అధికారం డెఫినెట్ వస్తుంది, ఎక్కడ పోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన చేతిలో ఉంది. 100% నాకు న్యాయం జరుగుతుంది. ఇది మొత్తం మీద ఇక వైపు పార్లమెంట్ ఎన్నికలు, ఇక ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమవుతున్నారు. సో ఈ సందర్భంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ అటు ఎమ్మెల్సీ మీద కావచ్చు, ఇటు కార్పొరేషన్ మీద ఇప్పటికే అందరు ఖర్చు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాముల్ నాయక్ సీనియర్ కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ మోస్ట్ నాయకులు. సో ఆయన ఖచ్చితంగా నాకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి గతంలో మా నాయకులందరూ చెప్పారు. సో నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, ప్రజల్లో మళ్ళీ నేను వెళ్తానంట అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.